హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాబికా వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడేంత సాల్ట్, 1 స్పూన్ చికెన్ కబాబ్ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, 1 ఎగ్ వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో హాఫ్ లెమన్ కూడా బాగా పిండుకోవాలి. లెమన్ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ ఇందులో వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 నుంచి 2 గంటలు పక్కన పెట్టుకుంటే మసాలా అనేది చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. కుదిరితే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని 2 నుంచి 3 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు లూజ్గా కానీ అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ లేదా మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, 3 అవర్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పైన త్వరగా ఫ్రై అయిపోతాయి, లోపల పూర్తిగా ఫ్రై అవ్వవు. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా 2 నిమిషాలు అలాగే వదిలేయాలి, లేకపోతే ఒకదానికొకటి అంటుకుంటాయి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే రిమైనింగ్వి కూడా అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చికెన్ అనేది లోపల బాగా ఫ్రై అవ్వదు. చూసారు కదా, ఈ విధంగా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ కబాబ్ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ like, share and subscribe the channel. Press the bell icon. Thanks for watching.